ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనకి పోస్ట్ మ్యాన్కి ఆల్టర్నేటివ్గా మనకి ఒక గిట్ ఎక్స్టెన్షన్ లైక్ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ ఉంది. సో ఆ ఎక్స్టెన్షన్ గురించి చెప్పబోదు. మామూలుగా మనం పోస్ట్ మ్యాన్ ఎందుకు యూజ్ చేస్తాం, లైక్ మన డేటాని లైక్ మన ఏపీఐస్ ఉంటాయి కదా, ఆ ఏపీఐస్ని యూజ్ చేసుకోవడం కోసం మనం పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకొని మన ఏపీఐ కాల్స్ కానీ టెస్టింగ్ కానీ అవన్నీ మనం ఏపీఐ ఇందులో చేసుకుంటాం. సో పోస్ట్ మ్యాన్లో సో అలా కాకుండా పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేయాలి, మనకి చిన్న పర్పస్కి కూడా పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేయాలి అన్నప్పుడు మనకి దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉందన్నమాట. ఆ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకుని ఇది బాగా పాపులర్ మనకి ఎక్స్టెన్షన్ విఎస్ కోడ్లో. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ విఎస్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఒక సెర్చ్ ఆప్షన్ వస్తుంది, లైక్ ఇదే అనమాట ఎక్స్టెన్షన్ ఐకాన్ రిజిస్ట్రీ లెక్క ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో లేకపోతే ఇది ఏడ డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్స్ అని వస్తుంది. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు థండర్ థండర్ క్లయింట్ అని మనకు ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోండి. లైక్ ఇట్లా పవర్ సింబల్ వచ్చేసి మనకి థండర్ ఐకాన్ ఒక సర్కిల్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఆల్టర్నేటివ్ అనమాట. లైక్ మనకి పోస్ట్ మ్యాన్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేయకుండానే మనం ఈ థండర్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్తో మనం మొత్తం చేసుకోవచ్చు. ఇది మనకు ఒక ఎక్స్టెన్షన్లోకి వస్తుంది. అండ్ చూద్దాం, ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఇన్స్టాల్ అయిపోయింది. లైట్ వెయిట్ రెస్ట్ ఏపీఐ సర్వీస్ ఫర్ విఎస్ కోడ్, మనకి విఎస్ కోడ్కి లైట్ వెయిట్ అనమాట. సో వన్స్ మీరు అది సెట్ చేయగానే మీకు ఇట్లా థండర్ క్లయింట్ అని వస్తుంది. లేకపోతే ఇక్కడ విఎస్ కోడ్లో ఇటు సైడ్ ఇట్లా సేమ్ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు పోస్ట్ మ్యాన్లో ఏదైతే ఉంటాయో లైక్ న్యూ రిక్వెస్ట్ కలెక్షన్ పెట్టుకోవచ్చు, మన ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవచ్చు, లైక్ ప్రొడక్షనా లోకలా లేకపోతే డెవ్వా, దాన్ని బట్టి ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కలెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదన్నీ మన రిక్వెస్ట్ అనమాట. సపోజ్ ఒక న్యూ రిక్వెస్ట్ని క్రియేట్ చేసి చూద్దాం. సో న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకు సేమ్ మొత్తం విఎస్ కోడ్లోనే చేసుకోవచ్చు. మళ్ళీ మనం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. A to Z మొత్తం మనం ఇక్కడే చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి థండర్ క్లయింట్ న్యూ రిక్వెస్ట్ ఓపెన్ చేయగానే ఇట్లా మనకి న్యూ రిక్వెస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇవ్వాలి. సపోజ్ నేను ఒక యూఆర్ఎల్ ఇది ఇస్తాను, నాకు అక్కడ ఒక డమ్మీ ఏపీఐ ఉంది. సో ఆ డమ్మీ ఏపీఐ సపోజ్ ఇది మొత్తాన్ని తీసుకుంటాను, ఇది ఒక డమ్మీ ఎండ్ పాయింట్ కదా. సో ఈ ఎండ్ పాయింట్ నేను ఇక్కడ పేస్ట్ చేసేసుకుని సెండ్, ఇక్కడ మనకి సెండ్ ఉంది. సో సెండ్ అని కొట్టగానే నాకు ఇక్కడ స్టేటస్ కోస్ 283 బైట్స్ అండ్ ఇన్ని మిల్లీ సెకండ్స్ పట్టేస్తుందని కూడా మనకు వచ్చేసింది. అదేవిధంగా మీకు ఎట్లా కావాలనుకుంటే ఇంకా మనకి ఎక్స్ట్రా మీరు పాస్ చేసుకోవాలన్నా పాస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక క్వైరీ పారామీటర్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ క్వైరీ పారామీటర్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా హెడర్స్లో మీరు లైక్ యాక్సెస్ టోకెన్ కానీ బ్యారియర్ టోకెన్ కానీ ఏదైనా పంపించాలనుకున్నా కానీ అది ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అథెంటికేషన్లో మీరు ఎటువంటి అథెంటికేషన్ ఓఆత్ వాడుతున్నారా, బిఆర్ టోకెన్ వాడుతున్నారా, ఆ టోకెన్ని ఇక్కడ పేజ్ చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ అన్నిటికీ వర్క్ అయ్యింది. ఒకసారి పేజ్ చేసిన తర్వాత మిగతా మీరు అప్కమింగ్ చేసే వాటి అన్నిటికి కూడా ఇది ఆటోమేటిక్గా వర్క్ అయ్యింది, మీరు ఏం చేయక్కర్లేదు. అట్లా మీరు ఒకవేళ ఏదైనా టెస్ట్లు రాసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మీరు టెస్టులు రాసుకోవచ్చు. లైక్ మనకి పోస్ట్ మ్యాన్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. లైక్ టెస్ట్ కేసెస్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైక్ రెస్పాన్స్ టైం ఎంత కావాలి, రెస్పాన్స్ కోడ్ దీనికి ఎంత కావాలి, ఈజ్ ఈక్వల్ టు 200 వస్తే కరెక్ట్, లేకపోతే తప్పు. సో ఈ విధంగా కూడా మనం టెస్ట్ కేసులు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీ రన్ దానికన్నా రన్ అయ్యే ముందు ఏదైనా శానిటీ చెక్స్ చేసుకోవాలనుకున్నా కానీ రన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఆటోమేషన్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏదైనా మన స్క్రిప్ట్ కానీ ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు లైక్ రెస్పాన్స్ ఏమొచ్చింది, హెడర్స్, కుకీస్, రిజల్ట్స్. సో ఈ విధంగా మనం అన్నిటిని చెక్ చేసుకోవచ్చు. లైక్ టెస్ట్ రిజల్ట్స్ మనం ఇందాక ముందు చెక్ చేసుకున్నాం. టెస్ట్ రిజల్ట్స్ ఇక్కడ నేను 201 ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ ఇక్కడ 200 వచ్చింది. సో అందుకోసం ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది. సో ఈ విధంగా మనం అన్ని కాల్స్ చేసుకోవచ్చు. పోస్ట్లు, గెట్లు, వాట్ ఎవర్ మీ కాడ ఏదైతే ఉంటుందో అదన్నీ చేసుకోవచ్చు. విఎస్ కోడ్ నుంచి బయటికి పోకుండా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ అనమాట. ఇది మోస్ట్లీ మనం వర్క్ చేసుకోవచ్చు. మొత్తం మనకి రెస్పాన్స్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఒకవేళ కాపీ చేసుకోవాలనుకుంటే ఇట్లా కాపీ చేసేసుకొని మనం పోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ రిక్వెస్ట్ ఉంది కదా, సో ఈ రిక్వెస్ట్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మన నేమ్ పెట్టుకోవచ్చు. గెట్ ఆల్ టు డూస్, ఇక్కడ గెట్ టు డూ బై ఐడి. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. వీటిని కలెక్షన్ మూవ్ చేసుకోవాలనుకుంటే ఒక కలెక్షన్కి కూడా ఇట్లా సేవ్ టు కలెక్షన్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు కలెక్షన్ ఉంటే ఆ కలెక్షన్లో మూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కొత్త కలెక్షన్ క్రియేట్ చేసుకొని ఆ కొత్త కలెక్షన్లో కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సక్సెస్ఫుల్గా మూవ్ అయిపోయింది. ఇంకో దీన్ని కూడా మూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ టు కలెక్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి టు డూ కలెక్షన్లో ఇక్కడ సేవ్ అని మూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు టు డూ దానిలోకి 2 వచ్చేసినాయి.
సో ఇక్కడ మనం దీన్ని డిలీట్ కావాలనుకున్న, ఎడిట్ కావాలనుకున్న మనం రెస్పెక్ట్ ఆపరేషన్స్ అన్నిటిని చేసుకోవచ్చు, రన్ చేసుకోవాలి, సెట్టింగ్స్. సో ఏ టు జెడ్ పోస్ట్ మ్యాన్లో ఏదైతే మనకు వస్తుందో ఏ టు జెడ్ మనం మొత్తాన్ని ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్లయింట్. మీరు కూడా యూజ్ చేయండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.